నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అఖండ 2 తాండవం ఇది ప్రేక్షకులను అయితే మాత్రం ప్రస్తుతానికి మన ఇండియా వైడ్ మాత్రము దీనికి 5 భాషల్లో రిలీజ్ అవుతూ ఉంది. అండ్ ఫ్యాన్స్ అందరూ బాగా ఆ మూవీ గురించి మనకు తెలుసు, ఆబ్వియస్లీ అన్ని మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సో యుఎస్ లో కూడా మూవీ రిలీజ్ అయింది. ఎలా ఉంది, వాళ్ళ ఒపీనియన్స్ ఎట్లా ఉన్నాయి, మూవీ రివ్యూస్ ఎలా ఉన్నాయి? మీకు అక్కడ కూడా బాగా ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తారంటారు చూడండి, అది చేస్తారు. మన వాళ్ళు కార్లు వేసుకెళ్ళిపోయి జెండాలు పట్టేసుకుని అంత అరుపులు కేకలు ఉంటాయి అక్కడ కూడా. మాస్ రచ్చ అంటంగా అక్కడ కూడా జరుగుతుంది. ఎందుకంటే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారనే టాక్ అయితే వస్తుంది. ఓపెనింగే చాలా మాస్ రచ్చ అంటారు కదా, అట్లా ఉంది అని. సినిమా అయితే నచ్చిందని తెలుస్తోంది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 600 రూపాయలు టికెట్ పెట్టుకోమంది కదా ఫస్ట్ డే. తర్వాత మామూలుగా 175 అనేది మామూలు థియేటర్స్ కి అనుకుంటా. ఏదైనా కూడా సినిమా అయితే బాగుంది అనే టాక్ అయితే వచ్చిందండి. ప్రతి సినిమాకి మంచి చెడు రెండు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ మంది చూడొచ్చు, తక్కువ మంది చూడకపోవచ్చు. అయితే తక్కువ మంది చూడొచ్చు, ఎక్కువ మంది చూడకపోవచ్చు. అది మనం గెస్ చేయలేము. ఒక రోజు దానికే మనం చెప్పలేము. ఇవాళ ఒక రోజు ఎక్కువ మంది చూశారు, తక్కువ మంది చూడలేదు అని అనడం అనేది కుదరదు. ఒక వారం అయితే మనకి కరెక్ట్ పిక్చర్ వస్తుంది. కనీసం 3 రోజుల్లో ఒక సినిమా అంచనా వేయొచ్చు మనం. ఫస్ట్ రోజు రివ్యూస్ అనేది అసలు ఇవ్వకూడదు నన్ను అడిగితే. ఫస్ట్ 3 days రివ్యూ ఇవ్వకపోతే ఆ సినిమా అసలు స్టాండ్ అవుతుందా అవదా అనేది తెలుస్తుంది. ఫస్ట్ రోజే బాగుంది బాగోలేదు అనే ఒక విశ్లేషణ ఇచ్చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద ఉంటుంది అనేది. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి చూడాలా వద్దా అనే ఒక డైలమాలో సగటు ప్రేక్షకుడు ఉంటాడు. అందుకే చాలా దీని మీద డిస్కషన్స్ కూడా అవుతున్నాయి కూడా. సో ఏది ఏమైనా అఖండ 2 తాండవం ఏదైతే ఉందో అందులో మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత పౌరాణికం అంతా ఉంది. తర్వాత మనకి తెలుసున్న అఘోరాలు కావచ్చు, లేకపోతే వీటన్నింటినీ కూడా అందులో పెట్టారని తెలుస్తోంది. బాలయ్య కూడా చాలా బాగా చేశారు, ఈ వయసులో కూడా చాలా అద్భుతంగా చేశారు అనే ఒక టాక్ అయితే వచ్చింది. ఇవాళ ఇంకే సినిమాలు రిలీజ్ రేపు లేనట్టున్నాయి ఇండియాలో కూడా, అదొకటే ఉన్నట్టుంది. సో చూడాలి మరి ప్రజలు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. ఫ్యాన్స్ అయితే మీరు చెప్పినట్టుగా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రేపు మరి ఎన్ని షోస్ వేస్తారో, 4 5 మనకేం తెలియదు. అది కూడా ఎదురు చూడాలి మనం. రైట్. అంటే యుఎస్ లో ఉన్న వాళ్ళు కూడా మూవీ అయితే ఎంటర్ అవ్వంగానే చాలా అసలు అంటే ఒక హైప్ ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇదిగా ఉంది ఇంట్రో కూడాను అని చెప్పేసి మెసేజెస్, అంటే వాళ్ళు ఊహించని రీతిలో ఉంది అనేది. అంటే మామూలుగా సాగుతుందేమో అనుకుంటే రావడమే అంటారు చూడండి, అట్లా ఒక షేక్ వచ్చినట్టుగా అది నచ్చింది అని అంటున్నారు. సో చూడాలి మరి రేపటికి ఎల్లుండికి ఏం టాక్స్ వస్తాయో, ఎట్లా ఉందని వస్తుందో రేపు మనకి ఇండియాలో తెలుస్తుంది కాబట్టి దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మాస్ కాబట్టి ఇండియాలో ఖచ్చితంగా మాస్ ఫ్యాన్స్ ఫుల్ గా ఉన్నారు. అండ్ యుఎస్ లో కూడా ఇండియన్ మాస్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారు నెగటివ్ రావాలని. వాళ్ళు మాట్లాడుతున్నారు స్ప్రెడ్ దొరుకుతుందని. వాళ్ళకి అంటే హిందూపూర్ ఈ మధ్యన రచరచ చేశారు కదా, అవునవును, ఈ మధ్యన బాలయ్య మీద పడ్డారు వాళ్ళు. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.